అండ్ మన చెట్లకి ఇన్ని ఉసిరికాయలు కాయడం అనేది చాలా గమనించుకోండి. ఈ వీడియో అప్లోడ్ అయిన టైం నుంచి హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన చిత్రానికి స్వాగతం. ఈరోజు డే 1 అండి. డే 1లో క్వశ్చన్స్ అయితే 3 క్వశ్చన్స్ అడుగుతాను. గివ్ అవే అప్డేట్ అయితే ఇచ్చాను కదండి మొన్నటి వీడియోలో. ఈ రోజు నుంచి మనకి గివ్ అవే అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ గివ్ అవేలోని నేను 2 క్వశ్చన్స్ వచ్చేసి ప్రీవియస్ వీడియోస్లో అయితే క్వశ్చన్ అడుగుతాను. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈ వీడియోకి సంబంధించింది అడుగుతాను. సో వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు 3 క్వశ్చన్స్ కూడా అర్థమవుతాయి. ఓకేనా? సో ఇంక రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఒక రేర్ ఫ్రూట్ని తెంపుదామని వచ్చానమాట, హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. అసలు అది ఏంటి అనుకుంటున్నారా? రండి నాతో పాటు చూపిస్తాను. అయితే నాతో పాటు మన దండు కూడా వచ్చిందండి. నేనైతే గోడలు చెట్లు ఎక్కలేను కదా, సో అందుకే వాళ్ళైతే వచ్చారు ఈరోజు. ఇవి చూస్తే మీరు కూడా ముచ్చట పడిపోతారండి. రండి ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, నేనైతే ఆ చెట్టు దగ్గరికి వచ్చాను. అండ్ వీడియో చూస్తున్నారు కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఇన్ టైంలో పెట్టాలి. ఓకేనా? వీడియో అప్లోడ్ చేసిన టైం నుంచి 3 hours అయితే మీకు టైం ఉంటుందండి. ఆ మీన్ వైల్ టైంలోనే మీరు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టాలి. అండ్ ఆ చెట్టు కూడా చూసారు కదా, ఇదిగోండి. మేమైతే వీటిని కొండ ఉసిరి అంటాం. మరి మీరేమంటారు నాకు కామెంట్ చేయండి. ఎన్ని కాయలు ఉన్నాయో చూసారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇవి వచ్చేసి కొండ ఉసిరికాయలు అనమాట. వీటిని చాలా రకాలుగా మనం యూజ్ చేస్తాము. ఊరబెట్టుకొని తింటాము, పచ్చడి పెడతాము, అండ్ ముక్కలు కోసి ఎండబెట్టి మనకి ఈరంతా వాడుకుంటాము. నూనెలోకి కానీ ఏదైనా పచ్చడికి కానీ అలా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఈ కొండ ఉసిరిని. అయితే ఇప్పుడు ఈ కొండ ఉసిరిని మనం హార్వెస్ట్ చేద్దాం. ఓకేనా? ఇదిగోండి కొండ ఉసిరి. నేల ఉసిరి అంటారు కదా, అవి రాసి ఉసిరికాయలు అంటాము. అవి అప్పటికప్పుడు 3-4 days ఊరబెట్టుకొని తింటాం. ఇవి మటుకు బాగుంటాయండి, పచ్చడికి వాటికి చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇక్కడ మన సాయి కూడా ఎక్కుతున్నాడు చెట్టు. ఇది పైకి అయిపోవడం వల్ల మనం ఏంటంటే ఇక గోడలు ఎక్కి కోసుకుంటాము. ఇదిగో సాయి బుట్ట. మనం ఎక్కడో చూస్తాం కదండి. ఇప్పుడైతే గార్డెనింగ్ చేయడం వల్ల మనకి అన్ని వెలుగులోకి వస్తున్నాయి అన్నమాట. కార్తీక మాసం అంతా ఈ చెట్టుకైతే మంచిగా పూజలు చేస్తారు. ఈ ఉసిరికాయలతోనే దీపం పెడతారు. ఈ ఉసిరికాయలు చాలా పవిత్రంగా భావిస్తారండి కార్తీక మాసంలోని. సాయి ఎక్కాడు, కిరణ్ ఎక్కాడు చెట్టు. ఇంకా సాయిబాబు కూడా ఎక్కుతాడు అనమాట. జాగ్రత్త. ఈ చెట్లు పొట్లు ఇవ్వండి. మన తేజ కూడా వచ్చేసాడు. ఈ చెట్లు పొట్లు ఎక్కడం మన వల్ల కాదు. సో ఈరోజు మన ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి థంబ్నెయిల్ క్యాప్షన్ చెప్తానండి. ఈ చిక్కుడుకాయల హార్వెస్ట్తో మన గార్డెన్లో పండగే పండగ, అది థంబ్నెయిల్. ఆ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే గార్డెనింగ్ కోసం ఒక ప్రోడక్ట్ అయితే మీకు చూపించాను. ఆ ప్రోడక్ట్ పేరు అనేది నాకు అక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మెన్షన్ చేయండి. ఓకేనా? సో వీలైతే ఎన్ని తెంపారో మనం చూద్దాము. చాలానే ఉన్నాయండి. అండ్ చాలా టైం అయితే పడుతుంది ఇక్కడ. అండ్ వెనకాతలు చూసుకున్నట్టయితే మన కోతులు చూడండి ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఉసిరికాయలు తెంపిస్తారా, ఎప్పుడు తిందామా అని. కదా భాగ్య? బుట్టలు పట్టుకొని వచ్చారు. ఖాళీగా ఉన్న బుట్ట ఇదో గోని దిగితే అప్పుడు బుట్ట నిండుతుంది, అప్పటి వరకు నిండదు. మీరు ఎక్కేద్దాం అనుకున్నారే. ఫస్ట్ చెట్టు చూడగానే భాగ్య అంది నేనే ఎక్కి కోస్తాను. ఎందుకంటే మొన్న గుమ్మలక్ష్మీపురం వెళ్ళాం కదండి, పార్వతీపురం వెళ్ళేటప్పుడు ఆర్కిడ్ ప్లాంట్స్ తీయడానికి భాగ్య అపర్ణ సాహసించి చెట్టు ఎక్కారు. సో అది అలవాటు అయింది కదా. అయినా యోగా చేస్తారు కాబట్టి బాగానే అన్నీ ఎక్కేస్తుంటారు కొండల్లాగా. ఒకళ్ళ మీద ఒకరు జంప్ చేసుకుంటూ చక్కగా పిరమిడ్స్ కూడా చేస్తూ ఉంటారు. అది అలవాటు అనమాట. చెట్టు చూసి మా భాగ్య మనసు అన్నారు మేము ఎక్కేస్తామని. అయితే మన అబ్బాయిలు ఊరుకుంటారా, వాళ్ళ చెల్లెళ్ళని అస్సలు కందనివ్వరండి. మేమే ఎక్కుతామని చెప్పి వాళ్ళు ఎక్కి కోస్తున్నారు. మా సాయి, కిరణ్ ఇంకా సాయిబాబు చక్కగా ఉసిరికాయలు అయితే చాలా కోసారండి. బుట్టలు అయితే నిండిపోయినాయి. ఇంకా గోన్లో కూడా వేస్తున్నాము. ఎట్టకేలకు మా భాగ్య కూడా ఎక్కేసిందండి.
అసలు ఆ పిల్ల ఆగట్లేదన్నమాట. భాగ్య ఈవినింగ్ ఫంక్షన్ ఉంది కదమ్మా అని చెప్తున్నాను, అయినా సరే మా చిట్టి తల్లి వినట్లేదు, ఎక్కేసింది. ఇదిగోండి నాకైతే కొమ్మలు అందించారనమాట. చూడండి ఉసిరికాయలు అయితే భలే ఉన్నాయి కదా, కొమ్మ కొమ్మ కోస అన్నాయి అన్నట్టు ప్రతి కొమ్మకి ఉసిరికాయలు గుత్తుల్లా భలే వేలాడుతున్నాయి. ఈ గుత్తుల్లా వేలాడినవన్నీ మన చిన్నారులకు చూపిస్తే భలే సంబరపడిపోతారండి. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఇంటర్ వాళ్ళైతే ఈరోజు హాఫ్ డే తీసుకున్నారు. ఇంకా పిల్లలు వచ్చేటప్పటికి ఇవన్నీ చూస్తే భలే ముచ్చట పడిపోతారు. మొత్తానికైతే ఉసిరికాయలు పండగ చేసుకున్నాము. ఇంకా ఉసిరికాయలు అయితే కొన్ని ఉన్నాయి, ఇంకా తెంపలేక వదిలేసాము. అండ్ ఈ వీడియోలోని సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పల్లెటూరు భోగి సందడి ఈసారి కొత్తగా ఇలా, అది థంబ్నెయిల్ క్యాప్షన్ అండి. అందులోని పిల్లలందరినీ తీసుకొని ఒక ప్లేస్కి అయితే వెళ్ళానండి. అది ఏ ప్లేస్ అనేది నాకు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ మెన్షన్ చేయండి. అండ్ గమనించుకోండి, ఈ వీడియో అప్లోడ్ అయిన టైం నుంచి మనకి 3 hours అయితే టైం ఉంటుంది. సో అది మటుకు గమనించుకొని వీడియో నోటిఫికేషన్ వచ్చేటట్టు చేసుకోండి. వీడియో రాగానే వీడియో అంతా కూడా చూసి చక్కగా 3 questions ఆన్సర్ చేయండి. అయితే ఇప్పుడు రండి, మనం ఎన్ని ఉసిరికాయల కోసమో చూపిస్తాను. లక్ష్య తల్లి, ఫుడ్ తినేసావమ్మా? సో ఇదిగోండి ఇన్ని ఉసిరికాయలు అయితే కోసుకున్నాము. ఇదిగోండి నా చేతిలో కూడా గుత్తులు అయితే ఉన్నాయి. అండ్ ఈ కొమ్మలు కూడా బాగా పెరిగినాయి అని చెప్పి కొమ్మలు కూడా కట్ చేసేసాం. ఈ చెట్టు వచ్చేసి పైకి ఎదుగుతుంది. ఎప్పటికప్పుడు మనం కొమ్మల్ని ప్రూన్ చేసుకుంటా ఉంటే కొంచెం మనకు అందేటట్టుగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక చెట్టు ఉంది, దానికైతే నిత్యం పూజలు అయితే చేసుకుంటాం. దానికి కూడా కొంచెం కాయలు అయితే కాస్త ఎక్కువైతే రావు. అండ్ ఈ చెట్టు చూస్తే మటుకు చూడండి గుత్తులుగా భలే వచ్చినాయి కదా. అండ్ ఇవి వచ్చేసి ఎక్కడ మనకి ఎక్కువ మాకు వైజాగ్లోని గుడ్లోలో చాలా మొక్కలు అయితే ఉంటాయి, పెద్ద వృక్షాలు. అండ్ ఎప్పుడైనా పిక్నిక్ వెళ్తే మనం చూస్తూ ఉంటాం, కార్తీక మాసంలో పిక్నిక్ వెళ్తాం కదా, ఆ టైంలోనైతే పెద్ద ఉసిరికాయలు పడిపోయి ఉంటాయండి. చాలామంది తీసుకుంటూ ఉంటారు, కొన్ని తెంపుకుంటూ ఉంటారు. అండ్ ఈ చెట్టుకు వచ్చేసి ఇన్ని కాయలు ఉన్నాయా, మళ్ళీ పూత కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ పూత కూడా మళ్ళీ రెడీగా ఉందన్నమాట. అందుకే ఇన్ని కాయలు ఒకసారి కోసేసాము. అండ్ ఈరోజు చూసారు కదండి, హార్వెస్ట్ బాగుంది కదా ఉసిరికాయలు. ఇవేంటంటే రేర్ అనమాట, మనం బయట కొనుక్కుంటేనే ఈ ఉసిరికాయలు దొరుకుతాయి. అండ్ మన చెట్లకి ఇన్ని ఉసిరికాయలు కాయడం అనేది చాలా సంతోషంగా ఉంది కదా. అండ్ ఈరోజు క్వశ్చన్ వచ్చేసి, ఈ వీడియోలో క్వశ్చన్ వచ్చేసి, నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను వీటిని ఏ ఉసిరికాయ అంటారు. మేమైతే పలానా ఉసిరికాయ అని అంటామని మీకు చెప్పాను. ఆ పలానా పేరు ఏంటనేది మీరు నాకు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఓకేనా. సో మరి ఈ వీడియో అనేది ఇంతేనండి. నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. Day 2కి అనమాట. మరి మేమందరం కూడా సెలవు తీసుకుంటాము. మా పిల్లలు అయితే కొన్ని ఉసిరికాయలు పట్టుకొని అటు వెళ్ళిపోయారు కడుక్కొని తిందామని చెప్పి. సో అందుకే నేను ఒక్కరిదాన్ని ఇక్కడ ఉండిపోయాను. అదండి విషయం. మరి ఉంటానండి, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం, ఓకేనా. సమస్తలోక సుఖినో భవంతు.